ఈ కథ ఒక చిన్న గ్రామంలో ఉండే ఒక పేద మనిషి గురించి. అతని పేరు రాము. రాము పేదవాడు, కానీ అతనికి ఒక అద్భుతమైన కళ ఉండేది. 3 అంతస్తుల గోపురం నిర్మించడం అనే. గ్రామం ప్రజలు ఎప్పుడూ నవ్వుతారు మరియు అతనిని ఆడుకుంటారు. నువ్వు పేదవాడివి, నీకు 3 అంతస్తుల గోపురం ఎందుకు నిర్మించాలనుకుంటున్నావు? కానీ రాముకు కల ఉంది. ఒకరోజు అతను ఆ గోపురాన్ని నిర్మిస్తానని. రాము తన చిన్న పొలంలో పని చేసేవాడు, కానీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు, నేను కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యం. ప్రతిరోజు అతను నిజమైన కష్టంతో పని చేసేవాడు. రాత్రిళ్ళు మెలకువగా తన కళ్ళల్లో మునిగిపోయి పగటి సమయంలో పని చేస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాముకు కొంతమేర డబ్బు వచ్చి అతను గోపురం నిర్మించడం మొదలుపెట్టాడు. మొదటి అంతస్తును అతను మట్టితో మరియు చెట్లతో చేశాడు. ఇది గ్రామంలోని పేదవాళ్లకు సాధారణం. 2వ అంతస్తుకు అతను మదుపు చేసిన చెక్కలను ఉపయోగించాడు మరియు 3వ అంతస్తుకు కొంత ప్రత్యేకమైన రాళ్ళు మరియు ఇటుకలను కలిపి నిర్మించాడు. ఎట్టకేలకు అతని 3 అంతస్తుల గోపురం పూర్తిగా తయారైంది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వారు అర్థం చేసుకోలేదు, ఈ మనిషి పేదవాడిగా ఉన్నా అది ఎలా సాధ్యమైంది. రాము వారితో చెప్పాడు, పనితనం మరియు ఆత్మవిశ్వాసంతో ప్రతిదీ సాధ్యం. నేను ఈ పని చేయగలవాడిని అనుకోలేదు, కానీ నేను ఎప్పుడూ ఓడిపోలేదు. గ్రామంలో ఈ కథ అందరికీ ప్రేరణ ఇచ్చింది. వారు అర్థం చేసుకున్నారు, కష్టపడి మరియు నిజాయితీగా పనిచేస్తే పెద్ద పెద్ద ఇబ్బందులను కూడా అధిగమించవచ్చు. పాఠం: పనితనం మరియు ఆత్మవిశ్వాసంతో ఏమైనా సాధ్యమవుతుంది. ఎవరికైనా కలలు ఉంటే వాటిని సాకారం చేసే మార్గం మెల్లగా కనిపిస్తుంది.